వాస్తవ आपरोगादिग्रस्तानां प्रजानाम् आर्तिनाशकं धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभम् वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। సో వరుసలో సైకోటిక్ మయాజం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తనలో ఎలా కనిపిస్తారు, ఈ విషయాలు మొన్న మాట్లాడుకున్నాం. టూకీగా చెప్పడానికి సైకోటిక్ వాడు లోపలి మనిషి ఏంటో బయట పెట్టడు అనుకున్నాం. నటన దీనికి కీవర్డ్ అనుకోవాలి. అలానే వాడిలో ఎక్కువగా ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, మోసం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ప్రపంచానికి హానికరమైన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే సైకోటిక్ మయాజం బాగా ముదిరి పాకాన పడ్డవాడు సమాజానికి ప్రపంచానికి హానికరమైన వాడు అని రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో ఆ కన్సైన్స్ ఉండదు. లోపల నుంచి ఏదన్నా చెప్తూ ఉన్నా ఒరే ఇది తప్పురా అని దాన్ని పీక నొక్కేసి ఆ తప్పులు చేస్తూనే ఉంటాడు. దానిలో తాను సేఫ్గా ఉండటానికి ప్రయత్నిస్తాడు వీలైనంత వరకు. ఎదుటి వారిని, సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి, హింస పెట్టడానికి వాడి తెలివితేటలన్నీ ఖర్చు పెడుతూ ఉంటాడు. సో ఇది సైకోటిక్ మయాజంలో కాస్త కీలకమైనటువంటి అంశం. ఇక భయం ఉంటుందన్నాను. భయం అని అంటే భయము, అనుమానము అదొక సమ్మిశ్రమం అన్నమాట. ఒక మిక్చర్ లాగా అది. ఇంట్లో బాగా ముదిరిన ఇది అనుకోండి. నేను మీకు ఆఫ్లైన్ క్లాస్లో ఒక వైజాగ్ కేస్ ఎగ్జాంపుల్ చెప్పాను. 80 ఇయర్స్ ఆయనకి 10 పొటెన్సీలో మందులు వేయాల్సి వచ్చింది ఫ్రీక్వెంట్గా అని. అలానే ఆవిడికి సెపియా వేశాను అని చెప్పినట్లు గుర్తు. ఆ కేసు గుర్తుందా? చెప్పారు సార్, గుర్తుంది. అన్బిలీవబుల్ ఏంటంటే నన్ను నమ్ముతుంది. నేను ఏదన్నా తిరుమల లడ్డు తీసుకెళ్ళి ఇచ్చినా తినదు. తిరుమల లడ్డుని రిజెక్ట్ చేసే వాళ్ళని వెరీ స్టాంచ్ క్రిస్టియన్స్ అయితే తప్ప నేను ఎవరిని చూడలేదు. ఆవిడ తినరు. కన్న కూతుళ్ళు ఏమన్నా పెట్టినా తినదిగాక తినదు. ఒకవేళ పొరపాటున ఏదన్నా నోట్లో వేసుకుంటే ఆ తర్వాత ఏదన్నా అయితే వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది వచ్చింది, ఈ లాజిక్లో ఉంటుంది.
అక్కడ భయం పనిచేస్తుంది, అనుమానము పనిచేస్తుంది. ఎక్స్‌ట్రీమ్ చెప్తాను. అదే మనిషి మనకి త్రిపురాంతకంలో మా ఊర్లో డిస్పెన్సరీని వాళ్ళు చాలా సపోర్ట్ చేసింది ఆ ఫ్యామిలీ. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ పిల్లలందరూ అక్కడక్కడ దూర దూరాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒంగోలొచ్చారు. ఒంగోలు వచ్చిన తర్వాత ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. దాని మీద సర్జరీ చేయాలన్నారు. అప్పుడు బుజ్జి గారు ఉన్నారు. సో, పాత దీని మీద మనల్ని ఇంటర్ఫియర్ అవ్వమని అడిగారు. సో, దెన్ వి ఇంటర్వెన్డ్. ఇక పెద్దవాళ్ళయిపోయారు కదా! మాటికి, మందులకి అట్లా షాప్‌కెళ్ళేవాళ్ళు, తెచ్చిచ్చేవాళ్ళు. ఇదంతా ఇబ్బంది అని చెప్పి కంప్లీట్ చెస్ట్ కొనేశారు. దెన్ వాళ్ళు ఒంగోలు నుంచి నరసరావుపేట ఎళ్ళాల్సొచ్చింది. ఈ షిఫ్టింగ్‌లో ఈ మొత్తం మెడిసిన్ చెస్ట్ అంతా కూడాను వాళ్ళకి ఎన్నాళ్ళ బట్టో నమ్మకంగా ఉన్నటువంటి కార్ డ్రైవర్ ఇంట్లో నుంచి కార్‌లో పెట్టాడు. మీరు నమ్మి తీరాలంతే. మొత్తం మెడికల్ కిట్ అంతా పడేసిందావిడ. ఏమంటే, ఆ డ్రైవర్ తాకాడు దీన్ని, మందు సీసాలన్నింటిని. ఇవి పనిచేస్తాయో లేదో, పని చేస్తే ఎలా పనిచేస్తాయో, ఇప్పుడు బోలెడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాడు తాకాడు కాబట్టి. ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇంకా కొంచెం ఇదుంటారు. అంటే, మేబీ ప్రత్యేకించి రాయల్ ఫ్యామిలీస్‌లో ఉంటారేమో. ఏదన్నా పెడితే సర్వెంటు ముందు వాడు తినడు. ఆ దగ్గరలో ఏ కుక్కో, పిల్లో ఉంటే దానికి పెడతాడు. పెట్టి దానికేం కాలేదు అని అంటే అప్పుడు తింటాడు. ఇప్పుడు దేశ నాయకుల దగ్గర ఇది టెస్ట్ చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళు తీసుకునేటటువంటి ఫుడ్డు ఇదంతా. అలా గాకుండా వీడేంటంటే, ఆ అనుమానం కొద్దీ ఎవరన్నా ఏదన్నా కలిపారేమో ఆహారంలో, నాకు మందు పెట్టారేమో, లేకపోతే ఇంకొంచెం ముదిరితే తెలంగాణ సైడయితే చిల్లంగి అంటారు. మనం చేతబడి అంటామే అలాంటివి. ఇవేవన్నా చేశారేమో, ఏదన్నా ప్రయోగాలు చేశారేమో, ఇలాంటి అనుమానాలు సైకోటిక్ వాళ్ళల్లో బాగా ఉంటాయి. సో, ఇది వాళ్ళ పిక్చర్. దెన్ ఫిజికల్స్ ఆఫ్ సైకోటిక్స్. అంటే మనం ఈ వరుసలోనే కదా చెప్తున్నాం. ప్రతి మయాజము దాని మెంటల్ పోర్ట్రైట్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఫిజికల్‌గా వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ తరచుగా కనిపిస్తాయి అన్నది చెప్పుకుంటూ వస్తున్నాం. వీళ్ళల్లో టెండెన్సీ టు ఫ్రీక్వెంట్ డయేరియాస్, ఊరికే విరోచనాలు అవుతూ ఉంటాయి. ఆర్ ఎల్స్ డిసెంటరీ అవుతూ ఉంటుంది. డిసెంటరీ ఇన్ ద సెన్స్ అమీబిక్ డిసెంటరీ అవుతూ ఉంటుంది. రక్త విరోచనాలు, జిగట విరోచనాలు, ప్రత్యేకించి పిల్లల్లో పిల్లాడిగా సైకోటిక్‌ని పట్టుకోవడానికి ఒక హింట్ అన్నమాట. తర్వాత ఊరికే పొట్టలో పురుగులు పడుతూ ఉంటాయి. వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. అది ఏలికపాము ఆస్కారిస్ కావచ్చు, నులి పురుగులు కావచ్చు, కొంకి పురుగులు కావచ్చు, బద్దె పురుగులు కావచ్చు. ఇవన్నీ కూడాను ఇంటెస్టైనల్ పారాసైట్స్. మరి ఈవెన్ ఫైలేరియా కావచ్చు. తర్వాత పక్క తడుపుతూ ఉంటారు. ఈవెన్ కొంచెం రేర్ అనుకున్నా 16థ్, 18థ్ ఇయర్‌లో కూడా పక్క తడిపేటటువంటి వాళ్ళున్నారు. తర్వాత పళ్ళు కొరుకుతుంటారు నిద్రలో.
ఏదో ఒకటి అరుస్తుంటారు. ఇది పిల్లల్లో కనిపించేదైతే పెద్దవాళ్ళలో కూడా నౌ అండ్ దెన్ కనపడుతుంది. క్రానిక్ ఇన్సామ్నియా దీని రూపాంతరం అన్నమాట. క్రానిక్ ఇన్సామ్నియా నిద్ర లేకపోవడం. ఇన్సామ్నియా క్రానిక్ అని అంటే త్రిపురాంతకంలో చూసిన ఒక కేసు టూకీగా చెప్తాను. ఆల్రెడీ చెప్పినట్లు ఉన్నాను కూడా. ఒక ఒక మేబీ 25 to 30 ఇయర్స్ ఏజ్ లో ఉండేటటువంటి వాడు ఒకడు సంవత్సరాలుగా నిద్రపోలేదు. ఆయనకి ఏం మంది ఇచ్చారన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఫ్యామిలీ అది. సో నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఈయన ముందు కాదు కూడదు అన్నారు, అంటే పచ్చాలు ఇలాంటివి ఏదో. ఆ తర్వాత రోజు పొద్దున్నే రుద్రాభిషేకం చేసేవారు నాన్నగారు. ఆ అభిషేకానికి వచ్చి కూర్చోమన్నారు. అది ఏ 40th డేనో 41st డేనో అతను, అంటే అప్పట్లో మా ఇంటి వాకిట్లో నిలబడితే ఎదురుగా 2.5-3 కిలోమీటర్స్ దూరంలో ఉండే కొండమీది శివాలయం కనపడుతుండేది. అక్కడ ఆ వాకిట్లో నిలబడి శివ అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అతనికి నిద్ర పట్టటము, పుట్టు మూగా అని చెప్పారు వాళ్ళు, మాటలు రావటము జరిగింది. అంటే చెప్పొచ్చింది ఏంటంటే, మందు ఏమి ఇచ్చారు మా నాన్న అన్నది నాకు తెలీదు. ఆ కేస్ షీట్ కూడాను నా దగ్గర లేదు ఇప్పుడు. చెప్పొచ్చింది ఏంటంటే, నిద్రలేమి అన్నది ఏదో 3 రోజుల్లో డిస్టర్బ్డ్ స్లీప్ మనందరికీ తెలుసు. అతను సంవత్సరాలుగా కంటి మీద రెప్ప వేయలేదు. అలా కూడా ఉంటుందది. అంత తీవ్రంగా ఉంటుంది. తరువాత సైకోటిక్ వాళ్ళకి చెమట బాగా పడుతుంది. మిగతా వాటిల్లో కూడా ఉంటుంది. పర్టిక్యులర్లీ సిఫిలిటిక్ లో అయితే స్టెయిన్ అవుతుంది. సిఫిలిటిక్ మ్యాజమ్ లో ఉండే స్వెట్టింగ్ ఏ రెడ్ కలర్ స్టెయిన్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ స్టెయిన్ కానీ అవుతుంది. సైకోటిక్ స్వెట్టింగ్ ఇన్ జనరల్ పసుపచ్చటి మరక పడుతుంటుంది. బట్టలకి మరకలు అయిపోతాయి, బనీన్లు ఇలాంటివి, ఆల్ దోస్ ఇన్నర్స్. తర్వాత కొంచెం స్వీటిష్ స్మెల్ ఉంటుంది, లేదా గార్లిక్ స్మెల్ ఉంటుంది. అందరికంటే వీళ్ళు బాగా ఈగల్ని దోమల్ని ఆకర్షిస్తారు. దే అట్రాక్ట్ ఫ్లైస్. ఒక 3-4 ఏళ్ల క్రిందట చేసిన సోరియాసిస్ కేసు ఒకటి చెప్తాను. ఓ 45 ఇయర్స్ ఉన్నటువంటి వాడు, ముందు కళ్ళంతా కూడాను డ్రై ర్యాష్ కంప్లీట్లీ, బోత్ లెగ్స్. సీజనల్ గా అగ్రవేట్ అవుతూ ఉండేది, అంటే ఎవ్రీ చేంజ్ ఇన్ సీజన్ అప్పుడు. సో ఈ మందు ఆ మందు వేశారు. సోరా అని అంటే, ఐ మీన్ సోరియాసిస్ అనగానే సోరా పిక్చర్ మైండ్ లోకి వస్తుంది. ఇన్ జనరల్ అవి సింక్ అవుతాయి. అలానే సోరియాసిస్ కేసులన్నీ సోరమయాజం అని మనం ముద్ర వేసుకోకూడదు. అంటే యాజ్ ఏ డాక్టర్ లోపలికి తవ్వాలన్నమాట. సో ఈ మంది ఇచ్చాను ఆ మంది ఇచ్చాను అవేవి నాకు వర్కౌట్ కాలేదు, రికరెన్స్ ఉండింది. ఒక రోజున మధ్యాహ్నం పూట వాడు పడుకొని ఉంటే అతను చీమలు పాకి కాలి మీద వెళ్ళి కుట్టడం మొదలుపెట్టాయి. ఇది చెప్పాడు అతను. అండ్ దెన్ వీ గేవ్ దాన్ని పట్టి దాన్ని బేస్ చేసుకుని ఒకటే మందు 6 potencyలో ఇచ్చాం. ఆ తర్వాత క్రమేణా
అది తగ్గుతూ వచ్చింది, క్లియర్ అయిపోయింది. ఒక్క స్పాట్ మాత్రం మిగిలిపోయింది. దాన్ని వదిలేసేయండి, పట్టించుకోకండి అని చెప్పాను. చీమలు పాకి దగ్గరికి వస్తున్నాయి అన్న దాన్ని బట్టి మందిచ్చాను. ఒక ఇండికేషన్ పట్టుకుని. తర్వాత వీళ్ళ చర్మం రిలేటివ్లీ అపరిశుభ్రంగా అనిపిస్తుంది. గ్రీజీగా జిడ్డోడుతుంటుంది, ఆయిలీగా ఉంటుంది బాగా. దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్స్ ఉంటాయి. పులిపిరికాయలు ఉండొచ్చు, లేదా కాళ్ళల్లో ఆనెలు ఉండొచ్చు, లేదా స్కిన్ మీద కాలీఫ్లవర్ లైక్ గ్రోత్ ఉండొచ్చు. దెన్ మిగిలిన 2 మయాజమ్స్ లో కనపడవు, కానీ వీళ్ళల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిప్స్ బాగా కనపడతాయి, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఒక పాలిప్ అంటే ఏంటంటే కానుగ చెట్టు మీద దాని ఆకులకి గుల్లల్లాగా ఉంటాయి చూడండి కొన్ని చెట్లకి, సింప్లీ అన్ ఎక్స్ట్రా గ్రోత్ అన్నమాట. అలాంటి పాలిప్ అది నేసల్ ప్యాసేజ్ లో ఉండొచ్చు, అంటే ముక్కు ద్వారం దీని లోపల ఉండొచ్చు, నాసికా మార్గంలో, లేదా యురెత్రాలో ఉండొచ్చు, మూత్ర మార్గంలో ఉండొచ్చు, లేదా యానస్ లో ఉండొచ్చు, పురీషంలోను పాయువులోను, అంటే రెక్టంలో కానీ యానస్ లో కానీ, ప్రత్యేకించి యానస్. దెన్ వెజైనాలో ఉండొచ్చు. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటే, those different fibroids making women, ఫైబ్రాయిడ్స్ సైకోటిక్ లోనే ఉంటాయి. అలానే ఫైబ్రోమా ఆఫ్ బ్రెస్ట్స్ అంటే స్తన గ్రంథుల్లో ఉండేటటువంటి చిన్న చిన్న గడ్డలు. తర్వాత అఫెన్సివ్ ఎల్లోయిష్ వైట్, అంటే ఎల్లో టింజ్ ఉండేటటువంటి వైట్ డిశ్చార్జ్. ల్యూకోరియా. అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియాస్, అంటే రక్తహీనత. దానిలో రకరకాలు ఉన్నాయి. విటమిన్ డెఫిషియన్సీ అని చెప్తారు, లేదా ఐరన్ డెఫిషియన్సీ అని చెప్తారు. మేబీ ద నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ కార్పసల్స్ తగ్గిపోవటం కావచ్చు, ఆర్ నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉన్నా హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిపోవటం కావచ్చు. అంటే ఇవి డిసీజెస్ గురించిన వివరాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. రకరకాల అనీమియాలు. అలానే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్లో మనకి కామన్గా తరచుగా మనకి ఎదురుపడేటటువంటిది వైట్ బ్లడ్ సెల్ క్యాన్సర్, దాన్ని లుకీమియా అని చెప్పి అంటారు. దాని తర్వాత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ప్లేట్లెట్స్ ఉంటుంది, థ్రాంబోసైటోపీనియా అంటారు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరోఫైబ్రోమాస్. న్యూరోఫైబ్రోమా అంటే ఫైబ్రస్ టిష్యూ అనేటటువంటిది మన శరీరంలో కనెక్టివ్ టిష్యూ అన్నమాట. నాడీ వ్యవస్థలో ఏర్పడేటటువంటి ట్యూమర్స్ ఇవి న్యూరోఫైబ్రోమాస్.
సమ్ టైమ్స్ ఇన్ స్పైనల్ కార్డ్, వెన్నుపాములో కావచ్చు, కొన్నిసార్లు మెదడులో కావచ్చు. అండ్ ఆఫెన్ such fibromas, they become malignant. అంటే మెటాస్టాటోస్. అంటే బై మెటాస్టాసిస్ ఐ మీన్ టు సే, ఈ క్యాన్సర్ కేసెస్లో ఏంటంటే ఆ ఫస్ట్ ఆరిజిన్ ఎక్కడ ఉంటుందో అది ప్రైమరీ అంటాం, ప్రైమరీ లెజియన్. దానికి ఉన్న ఒక ఇదేంటి, క్యాన్సర్ ఈజ్ సింప్లీ సెల్ ప్రాలిఫరేషన్. అంటే సెల్ డివైడ్ అవుతూ ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ సెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి టిష్యూలో. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ జరిగినప్పుడు ఆ సెల్స్ అన్ని కూడాను దే ఫార్మ్ ట్యూమర్స్. అండ్ వాటిలో కొన్ని బినైన్ అంటాం, కొన్ని మ్యాలిగ్నెంట్ అంటాం. బినైన్ చుట్టూతో ఒక లేయర్ ఏదో ప్యాక్ చేసి పెట్టినట్టుగా ఉంటుంది, అది స్ప్రెడ్ అవ్వదు. దాన్ని ఏదైనా కదిలించుకున్నప్పుడు ఐదర్ బై వే ఆఫ్ కీమోథెరపీ ఆర్ బై వే ఆఫ్ రేడియోథెరపీ ఆర్ బై సర్జరీ, ఆఫెన్ దే బికమ్ మ్యాలిగ్నెంట్. అంటే ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్స్ అటు ఇటు వెళ్ళిపోయి ఇంకొక చోట ఎక్కడో ఈ ట్యూమర్స్ని ఫామ్ చేస్తాయి, కారణం అవుతాయి. సో దాన్ని మనం సెకండరీస్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో హెరిడిటరీగా వచ్చేటటువంటి క్యాన్సర్స్, అనువంశికంగా సంక్రమించేటటువంటివి. తరువాత క్యాటరాక్ట్స్, కంట్లో. షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్ అలాంటివన్నీ సిఫిలిటిక్ లోకి వెళ్తాయి. కంటి శుక్లాలు కానీ, కంటిలో కండు పెరగటం కానీ, ఇవన్నీ సైకోటిక్ మయాజంలోకి వస్తాయి. ఆ తర్వాత వెరికోజ్ వెయిన్స్, సిఫిలిటిక్ లో కూడా చెప్పాము. అయితే సిఫిలిటిక్ లో ఉండేటటువంటి వెరికోజ్ వెయిన్స్ ఆఫెన్ దే టెండ్ టు బికమ్ అల్సరేటివ్, పుళ్ళు పడతాయి. ఇక్కడ అలా కాకుండా మోర్ ఆఫ్ స్టిఫ్నెస్ సైకోటిక్ లో. ఇవి సైకోటిక్ వాళ్ళల్లో మనకి ఎక్కువ కనపడేటటువంటి డిసీజెస్. సో ఒకసారి మళ్ళీ మనం రిమైండ్ చేసుకుంటే, ఈ ఫ్రీక్వెంట్ డయోరియాలు, పొట్టలో పురుగులు పడటాలు, పళ్ళు కొరకట, నిద్ర లేకపోవటం, ఇలాంటివన్నీ సాధారణమే సార్ అని తీసేసిన different types of polyps, different types of fibroids, different types of cancers, cataract, ఇలాంటివన్నీ మనకి సైకోటిక్ లో మేజర్ గా కనిపిస్తాయి. అయితే we need to be cautious here. ఇప్పుడు ఒకడు ఊరికే కోప్పడుతున్నాడు అనుకోండి, లేదా ఒకడు ఎక్కడేసిన గొంగళి అక్కడ అన్నట్టు మబ్బుగా ఉన్నాడు అనుకోండి, లేదా ఒకడు మనం చెప్పుకున్నట్టుగా అంటే సైకోటిక్ లో చెప్పినట్టుగా బయట ఒక మనిషి లోపల ఒక మనిషిగా కనిపిస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ఆఫెన్ ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్లో మయాజమ్స్
మిక్స్డ్గా కనిపిస్తున్నాయి అంటారు. అంటే ఎక్స్క్లూజివ్లీ సోరిక్ పేషెంట్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ సైకోటిక్, ఎక్స్క్లూజివ్లీ సిఫిలిటిక్ ఇలా అనకుండా వన్ విల్ బి డామినేటింగ్, మిగతా రెండు అలా మెరిసినట్టుగా కనపడుతూ ఉండటం అన్నది జరుగుతోంది ఇప్పుడు. దట్ మేబీ బికాస్ ఆఫ్ చేంజింగ్ కల్చరల్ ఎథోస్, మారుతున్న విలువలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, కుటుంబ వాతావరణాలు కావచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనలో మన అందరిలో కూడాను సత్వగుణం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఇవి మూడు కూడాను డిఫరెంట్ రేషియోస్లో ఉంటాయి అనుకుందాం. రజస్ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు, రజోగుణం ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు తినేటటువంటి ఆహారం ప్రిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. తమో గుణం ఎక్కువ ఉండేటటువంటి వాడు, వాడి యాక్టివిటీ ఇంకోలాగా ఉంటుంది, రదర్ ఇనర్షియా, ఇన్యాక్టివ్. వాడు తినే ఆహారం డిఫరెంట్గా ఉంటుంది. ఆ మూడోవాడు సోరావాడు, వాడు ప్రిఫర్ చేసేటటువంటి ఆహారం డిఫరెంట్గా ఉంటుంది. వాడి యాక్టివిటీ చాలా వరకు క్యాలిక్యులేటెడ్గాను క్యాలిబ్రేటెడ్గాను ఉంటుంది. అండ్ ఒకే మనిషిలో ఒక పర్టికులర్ టైంలో సిఫిలిటిక్ టెండెన్సీ కనపడవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడు అగ్రెసివ్గా మారిపోయి సోరిక్ టెండెన్సీలోకి దిగిపోవచ్చు. ఆ జీవిత అనుభవాన్ని బట్టి, ఎదురైన సందర్భాలని పరిస్థితులని బట్టి సైకోటిక్ టెండెన్సీ డెవలప్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఏ స్థితిలో ఉన్న, అంటే మూడు గుణాలు ఉంటాయి కానీ ఒకటి వాడికి సొంతం అన్నట్టు డామినెంట్గా ఉంటుంది. అలానే ఈ మూడు మయాజమ్స్ లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నా మనం వైద్యం చేసేటప్పుడు అడ్మినిస్టర్ చేసే రెమెడీస్ ఆ పైన ఉండేటటువంటి సూపర్ఫిషియల్ ఐ మీన్ టు సే మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి లక్షణాలను అలా అలా తోసేసి క్లియర్ ఎగ్జాక్ట్ పిక్చర్ బయటకి ఇస్తాయి. అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ కాన్స్టిట్యూషనల్ యాంటీమయాస్మాటిక్ ట్రీట్మెంట్. అది మళ్ళీ మాట్లాడుకుందాం. సో విత్ దిస్ మనం ఈ మూడు మయాజమ్స్, సోరా, సిఫిలిస్ అండ్ సైకోసిస్, వీటి మెంటల్ పిక్చర్ ఏంటి, ఫిజికల్ ఐ మీన్ టు సే those diseases which attract or which affect the physical plane అంతవరకు మాట్లాడుకున్నాం. ఇక నాలుగవ మయాసం ట్యూబర్క్యులర్ మయాసం. ఇది హానెమన్ గారు చెప్పలేదు, ఆ తర్వాత వచ్చిన ఫాలోవర్స్, ప్రత్యేకించి మన మాస్టర్ గారు ట్యూబర్క్యులర్ మయాసం ఇలా ఉంటుంది అన్న పిక్చర్ మేబీ కాదు మాస్టర్ గారే ఇచ్చారు. మరి వీళ్ళ మెంటల్ పిక్చర్ ఎలా ఉంటుంది? అండ్ రిమెంబర్ దట్ when we use the word tuberculosis in homeopathic philosophy, it's not equivalent to the tuberculosis in allopathic terminology. అక్కడ అది క్షయ రోగం, ఇక్కడ మనం మయాజం గురించి మాట్లాడుతున్నాం, ఒక విపాకం గురించి. వీడి ప్రిన్సిపల్ ఏంటంటే ఎవర్ అండ్ ఎవర్ చేంజింగ్, మార్పు కావాలి. Slowly I am trying to enter the mental picture of tuberculosis, mentals of tubercular miasm. మార్పు వీడి ప్రిన్సిపల్. అంటే ఇలాంటి కీవర్డ్స్ అనుకుంటే మనం, సోరావాడు అహంకారం, కోపం,
సిఫిలిస్ వాడు ఆత్మన్యూనత కుళ్ళిపోవటం, సైకోటిక్ వాడు మోసం, దగ, వంచన. అదే సాగర సంగమం పాట అన్నాను. వీడు నటన, వాడు ఘటన, వాడిది తపన. మరి ట్యూబర్క్యులోసిస్ వాడు వీడెక్కడ ఫిట్ అవుతాడు అని అంటే నిరంతరం మార్పు కోరుకుంటుంటాడు. ఇది బేసిక్ గా సోరా అండ్ సైకోసిస్ మయాజంల మిక్స్చర్ ఇది ట్యూబర్క్యులర్ మయాసం. అబద్ధాల పుట్టలు. బ్లఫ్ చేస్తాడు. వాడు ఎంత బాగా అయినా కథ చెప్తాడు, నమ్ముతాం. నమ్మి మోసపోయిన తరువాత కానీ వీడి సంగతి తెలియదు. వీళ్ళకి ఫాల్స్ ప్రెస్టీజ్ ఎక్కువ. మన డిస్పెన్సరీకి ఒక పిల్లాడు వస్తుంటాడు అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్. వాడు పాకెట్ మనీ అంతా దాచిపెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మిచ్చింది, నానిచ్చింది. దేనికి ఖర్చు పెడతాడంటే ఒక 5-6 మంది ఫ్రెండ్స్ని వేసుకెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, సాయంత్రం పూట బోండాలు ఇవి కొని పెడతాడు. అక్కడ వాడు అది ఫీల్ అవుతాడు అన్నమాట, ప్రెస్టేజ్. ఇది కొంచెం ముదిరితే ఏంటంటే అప్పు చేస్తాడు. తాను అప్పు చేసి పక్క వాళ్ళకు కొని పెడుతూ ఉంటాడు. పక్క వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాడు, మెహర్బానీ కోసం. అంతే, వీళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. మొన్న సిఫిలిటిక్ వాడి కేసు చెప్పాను. ఎగ్జామ్ ఫీజు ఒకటి కట్టే దగ్గర వీడు అవసరం మానుకుని వాడికి కట్టాడని చెప్పాను చూడండి. ఇది అలాంటిది కాదు. త్యాగము అన్నటువంటిది కాదు ఇది. తరువాత ఊరికే అప్పు చేస్తాడు, ఏదో ఒక స్టోరీ అల్లేస్తాడు. మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ఇప్పుడు డబ్బులు ఇవ్వండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఆ ఫస్ట్ చేసినటువంటి అప్పు వెంటనే తీరుస్తాడు. అలా ఓ 4-5 సార్లు, 5-6 సార్లు. ఆ తర్వాత మెల్లగా డ్రాగ్ చేస్తాడు, తీర్చడు. దాని దుంపదేగా వీడికి ఎక్కడ లేని అప్పులు పుడతాయి. వాడు ఆల్రెడీ ఐపీ పెట్టినా మళ్ళీ అప్పు కావాలంటే ట్యూబర్క్యులర్ మయాజం వాడికి పుడుతుంది, మిగతా వాళ్ళకి పుట్టదు. దెన్ కాస్మోపాలిటన్ నేచర్ అంటాం. అంటే ఇన్కన్సిస్టెన్సీ బాగా ఉంటుంది, ఊరికే తిరుగుతూ ఉంటారు. వస్తుంది సార్. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏ విషయంలో ఉంది? ఏ విషయంలోనైనా. వీళ్ళకి ఉద్యోగాలు కూడా బాగా దొరుకుతాయి, 1కి 10 ఉద్యోగాలు దొరుకుతాయి. ఒక 3 నెలలు చేస్తాడు, ఇది నచ్చలేదు పో అంటాడు, ఇంకో దానికి పోతాడు. అక్కడ కొన్నాళ్ళు చేస్తాడు, అది నచ్చదు, ఇంకో చోటికి పోతాడు, ఇంకో ఉద్యోగం, దేంట్లోనూ కుదురుగా ఉండడు, నిలబడ్డు. రోలింగ్ స్టోన్ అన్నమాట. కొన్ని ఊరికే అద్దె ఇళ్ళు మారుస్తుంటాడు.
ఓ ఏరియా అక్కడికి పోతాడు, అక్కడ బాగుందని పోతాడు వెళ్ళేటప్పుడు, అక్కడికి పోయాక నచ్చదు, మళ్ళీ మారుతాడు, మళ్ళీ మారుతాడు. అలా ఇల్లు షిఫ్టింగ్ లో ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయో అది లెక్క పెట్టుకోడు. లేదా స్థిరంగా ఇంట్లో ఉంటున్నాడు అనుకున్నా, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు ఫర్నిచర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఊరికే మార్చేస్తుంటాడు. లేదా ఆ అమ్మ కిచెన్ లో ఉండేటటువంటిది పెట్టుకుంటారు కదా వస్తువులు, అవన్నీ ఒక వారం రోజులు ఒకలాగా పెడుతుంది, నెక్స్ట్ వీక్ ఇంకోలాగా పెడుతుంది, ఇంకో ప్లేస్ లో పెడుతుంది. ఈ ఇన్కన్సిస్టెన్సీ బాగా ఉంటుంది. మొన్న ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. 27,000 పెట్టి పట్టు చీర కొంది ఆ పిల్ల. 27,000. ఇంటికి తెచ్చుకున్నాక నచ్చలేదు, తీసి అవతల పారేసింది. ఏం చెప్తాం? ఇట్లా ఉంటుంది వాళ్ళ ఇన్కన్సిస్టెన్సీ. షాప్ లో నచ్చి సెలెక్ట్ చేసుకున్నది తనే. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు నాకు ఈ విషయం. ఇంటికి వచ్చాక ఆ చీర నచ్చలేదు, దానికి ఒక పెద్ద గొడవ. తరువాత వీళ్ళు కూడా కొంచెం కొంచెమేంటి బాగానే మోసం చేస్తారు. ఆ మోసం చేసేటప్పుడు అంతరాత్మ ఉండదు. ఇన్ వన్ వే సైకోటిక్ కన్నా కూడాను ఇది కొంచెం ఒక నాలుగు ఆకులు ఎక్కువ చదివిన కేసు. ఎవరిని మోసం చేస్తున్నాం లెక్కేసుకోడు. తనని బాగా నమ్మిన స్నేహితుడా, బాగా నమ్మిన భార్య, బాగా నమ్మిన భర్తన, తల్ల, తండ్ర, తన అవసరం గడుపుకోవడానికి ఎవరినైనా ఏ స్థితిలోనైనా ఎప్పుడైనా మోసం చేయగలడు. వాళ్ళు చెప్పే కథలు కూడా అలాగే ఉంటాయి, మహాద్భుతంగా ఉంటాయి. మోసం చేయటం అని అంటే ఈ స్కీమ్స్ పెడుతుంటారు చూడండి, ఫలానా బ్యాంక్ బోర్డు తిప్పేసిందని న్యూస్ వస్తుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళందరూ ట్యూబర్క్యులర్ మయాజం తోటే ఉంటారు. తర్వాత క్లెప్టోమానియా అంటాం, దొంగతనం చేయటం. అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. అలవాటుగా ఆదాటుగా ఒక వస్తువు ఎత్తుకెళ్ళిపోతాడు తనున్న ప్లేస్ నుంచి. ఎందుకు తీసుకెళ్ళావురా? తీసుకెళ్ళాలనిపించింది, దట్స్ ఆల్. ఏం చేస్తావురా? ఆడు పెట్టుకుంటా అంతే. నీకేం ఉపయోగం? చెప్పలేను, కానీ అది నాకు కావాలనిపించింది, ఎత్తుకొచ్చేసా. ఇలానే ఇది చిన్నపిల్లల్లో అమ్మ పోపుల డబ్బాలోంచి, ఇప్పుడు ఎవరు పోపుల డబ్బాలో డబ్బులు పెడుతున్నట్టు లేరు, నాన్న జేబులోంచి 5-10 గుర్తుపట్టలేనంత అమౌంట్ మాత్రమే తీసే పిల్లలు ఉంటారు చూడండి. ఇది చెక్ చేయాలి తప్పనిసరిగా. అబ్బే పిల్లలు కదండి, వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు ఇట్లా అని సమర్థించుకోకూడదు. డాక్టర్ గారికి చెప్పడానికి కూడాను మొహమాట పడకూడదు, ఇంకొంచెం గట్టి మాట సిగ్గుపడకూడదు. అది చెక్ చేయకపోతే పెద్దయిన తర్వాత కష్టం అయిపోతుంది. ఓ సుమారుగా డబ్బులు పట్టుకెళ్ళిపోయి చెన్నైకో చెక్కేస్తాడు, లేదా హైదరాబాద్ చెక్కేస్తాడు. ఇంకా మాట్లాడితే
ఇంకా దూరం వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్నాళ్ళు అటు తిరిగి 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 ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. అమ్మా నాన్న మా బాబే మా కన్నే అని పిలుస్తారు, రిసీవ్ చేసుకుంటారు. కొద్ది రోజులు బాగుంటాడు సక్రమంగా, మళ్ళీ వెళ్ళిపోతాడు. వీళ్ళకి దుఃఖం. అలానే ట్యూబర్క్యులర్ మయాజం వాళ్ళు స్పెండ్ గా ఉంటారు. ఈ విషయంలో సైకోటిక్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. అది ఆ ఖర్చు పెట్టడంలో తన పర భేదం ఉండదు. ఇందాక అన్నాను కదా, ఓ నలుగురు నేసుకెళ్ళిపోయి అప్పుడు డబ్బులు సరిపోలేదనుకోండి, ఉన్న దాంట్లో ఖర్చు పెట్టడు. ఆ అవసరంగా అనిపించిన ఆ సందర్భం మీట్ అవ్వడానికి పక్కవాడి దగ్గర అప్పు చేసేసి ఖర్చు పెట్టేస్తాడు. అలానే ఎవరితో కూడాను ఫ్రెండ్షిప్ కంటిన్యూస్గా ఉండదు. మారిపోతుంటారు ఫ్రెండ్స్, అఫినిటీస్ మారిపోతుంటాయి, అటాచ్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ విషయంలో వాడు ఎక్స్ట్రీమ్ అయితే, అమ్మాయి అయితే భర్తల్ని మార్చేస్తుంది, అబ్బాయి అయితే భార్యల్ని మార్చేస్తాడు. అది భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు. అది కొంచెం మరీ ప్యాథెటిక్. అలా మార్చేవాళ్ళు ఉన్నారు. మరి అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ చూడండి, తెలుస్తుంటుంది. సో ఇది ఇన్ బ్రీఫ్ ట్యూబర్క్యులర్ మయాజంతో బాధపడే వాళ్ళ మెంటల్ పిక్చర్. బేసికలీ ఇన్కన్సిస్టెన్సీ అండ్ దెన్ బిట్రేయల్, వంచన. సైకోటిక్ లో కూడా ఉంది కదా అని అంటే దానికంటే ఇది ఒక డిగ్రీ ఎక్కువ. ఫాల్స్ ప్రెస్టేజ్, క్లెప్టోమానియా, స్పెండ్థ్రిఫ్ట్ గా ఉండటం, ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఫ్రెండ్స్ ని, లైఫ్ పార్ట్నర్ ని కూడా మార్చటానికి వెనకాడని తనం. దెన్ ఇక వీళ్ళకి వచ్చేటటువంటి ఫిజికల్స్ ఎలా ఉంటాయి? వీళ్ళల్లో ఏది తీసుకున్నా సైక్లికల్ రిథమిక్ రిపిటేషన్ ఉంటుంది. ఏవో 4 కంప్లైంట్లు ఉంటాయి, అవి ఒక ఆర్డర్లో చేంజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళతో సమస్య ఏంటంటే, మనకి వైద్యం చేయడానికి వాడికి ఇండికేట్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ యాంటీ మయాజమాటిక్ రెమెడీ వేయటానికి మనకు అంతగా స్కోప్ ఇవ్వడనంటే వాడికి వచ్చే ఇబ్బందులు అలా ఉంటాయి. సో ఎప్పుడు అక్యూట్తో సఫర్ అవుతున్నట్టుగానే అనిపిస్తుంటుంది. ఏదో ఒక అక్యూట్ రెమెడీ వేయాల్సి వస్తుంది. కాన్స్టిట్యూషనల్ దెన్ క్రానిక్ రెమెడీస్, లాంగ్ యాక్టింగ్, డీప్ యాక్టింగ్ రెమెడీస్ వేయటానికి అంతగా సంది ఇవ్వరు. ఛాన్స్ దొరకదు. మనం కాచుకొని ఉండాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తుంటాయి, ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తుంటుంది, ఫ్రీక్వెంట్గా దగ్గు వస్తుంటుంది. ప్రతి సైకిల్లో వచ్చేటటువంటి కాఫ్ అండ్ కోల్డ్ మారుతూ ఉంటుంది ప్రెజెంటేషన్. ఆకలి ఉండదు, చిక్కిపోయి నీరసించున్నట్టుగా ఉంటారు, వెయిట్ గెయిన్ ఉండదు, మజిల్ పుటప్ చేయరు, సన్నగా ఉంటారు. అండ్ టెండెన్సీ టు ఎమాసియేట్ మార్కింగ్గా ఉంటుంది ట్యూబర్క్యులర్ మయాజంలో. వాడు 30 3 కేజీల చొప్పున తింటుంటాడు, కానీ కండబెట్టదు.
వేస్ట్ అవుతుంటుంది. ఊరికే మరి ప్రత్యేకించి పిల్లల్లో కనపడుతుంటే గ్లాండ్స్ వాస్తుంటాయి. ఊరికే టాన్సిల్స్ వాస్తుంటాయి. లేదా హియర్ అండ్ దేర్ ఉండేటటువంటి లింఫ్ గ్లాండ్స్ ఇన్‌ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి లింఫ్ నోడ్స్, సర్వైకల్ లింఫ్ అడినైటిస్ బాగా కనపడుతుంటుంది. అంటే మెడలో ఉండేటటువంటి శోషరస గ్రంథులు వాచి వాటిల్లో ఇన్ఫ్లమేషన్ రావటం. ఇన్ఫ్లమేషన్ తెలుగులో ఉజ్వలనము అంటాం. మండడం. ఉజ్వలనము. ఉత్జ్వలనం. తర్వాత ఊరికే గజ్జల్లో వాపొస్తుంటుంది. సంకల్లో వాపొస్తుంటుంది. అంటే అక్కడ ఉండేటటువంటి లింఫ్ గ్లాండ్స్ ఇన్‌ఫ్లేమ్ అవ్వటం అన్నమాట. ఫ్రీక్వెంట్ మలేరియాస్ వస్తుంటాయి. ఈ ఫ్రీక్వెంట్ మలేరియాస్ వచ్చి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఆ టెండెన్సీ కట్ అవ్వకపోతే దట్ మే ల్యాండ్ ఇన్ టీబీ. ట్యూబర్క్యులోసిస్ కావచ్చు. మేబీ బోన్, మేబీ ఇంటెస్టైనల్, మేబీ మెనింజియల్, ఏదైనా కావచ్చు. మెనింజియల్ అంటే మెదడు పైన పొరలు ఉంటాయి. ఓ 3 పొరలు. ఆ పొరల్లో ఇది ల్యాండ్ అయితే ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియం అవి వాచి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఇబ్బంది పెట్టడం. తరువాత ఇన్హెరిటెడ్‌గా వస్తుంది. అంటే ఓ సోరా ఫాదరు సైకోటిక్ మదర్ ఆర్ వైస్ వర్సా. ఇది కాకుండా అంటే వాళ్ళు అంతకంటే ముందు చూసుకుంటే ట్యూబర్క్యులర్ ఇన్హెరిటెన్స్ ఉంది అనుకుంటే ఫ్రీక్వెంట్‌గా మలేరియల్ ఇన్ఫెక్షన్స్‌ని సప్రెస్ చేసిన కేసుల్లో ట్యూబర్క్యులర్ మయాజం అలా కాన్స్టిట్యూషన్‌లో సెటిల్ అయిపోతుంది. అలానే ఫ్యామిలీ హిస్టరీలో వేర్వేరు కారణాల వల్ల ట్యూబర్క్యులోసిస్ ఉండి అది అన్‌ట్రీటెడ్ గానో లేకపోతే ఇల్ ట్రీటెడ్ గానో జనరేషన్స్ జరిగితే ఆ తర్వాత జనరేషన్స్‌లో టీబీ ట్యూబర్క్యులర్ మయాజం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఫ్యామిలీ హిస్టరీలో ఎర్లీ డెత్స్ ఉన్నాయి అని అంటే కూడాను అక్కడ మనం ట్యూబర్క్యులర్ మయాజంని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎర్లీ అంటే ఏ ఏజ్ వరకు సార్? ఏదమ్మా? ఎర్లీ అంటే లైక్ 40s అనా లేదంటే 30s ఆ లేదు 20s? లేదు, ఇంకా ఎర్లీగానే బిఫోర్ 10, 15. ఇది ఇన్ బ్రీఫ్ ట్యూబర్క్యులర్ మయాజం గురించి. ఎర్లీ డెత్స్ అంటే రకరకాలుగా ఫ్యామిలీస్ లో ఎర్లీ డెత్స్ అన్నారు కదా. ఒకళ్ళు యాక్సిడెంట్ చనిపోతారు, ఒకళ్ళు పాము కాడుతూ చనిపోతారు. అట్లాంటివి అలాంటివి కాదండి. అలాంటివి కాదండి. ఫర్ సపోజ్ కానీ ఫ్రీక్వెంట్ గా ఉంటుంది ఆ ఫ్యామిలీస్ లో. కొన్ని ఫ్యామిలీస్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్సిడెంట్ అనుకోండి, ఒక ఆయన కింద పడి చనిపోతే ఇంకో ఆయన లారీ యాక్సిడెంట్ అటు సరిపోతుంటారు. అవి ఇక్కడ చెప్పలేం. ఎందుకనంటే అవి ప్రారంధాన్ని బట్టి పూర్వకర్మని బట్టి నడుస్తుంటాయి. ఓకే ఓకే. ఫర్ సపోజ్ కంజెనిటల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, పుట్టుకతోటి వచ్చేటటువంటి వ్యాధులు. ఓకే ఓకే. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ లేకపోతే కంజెనిటల్ ట్యూమర్స్ లేకపోతే కంజెనిటల్ కొంతమంది ఇంట్లో కుటుంబం అంతా హార్ట్ చనిపోతుంటారు. అలాంటి చోట ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎర్లీ డెత్సా లేకపోతే మామూలుగా లైఫ్ 60 ఏళ్ళ తర్వాత డెత్ కూడా? ఎర్లీ డెత్. ఓకే.
సో సమప్ చేయడానికి ఏంటంటే వీళ్ళు బాగా తెలివిగల వాళ్ళు. తెలివి లేకపోతే ఇంకొకళ్ళని చీట్ చేయలేరుగా. ఇన్కన్సిస్టెన్సీ ఉండటం, కాస్మోపాలిటన్ నేచర్ ఉండటం, ఆ చేంజ్ అన్నది వాడి బిహేవియర్లోనూ, వాడు బాధపడే ఫిజికల్ సిమ్టమ్స్లోనూ, అఫెక్ట్ చేసే ఫిజికల్ డిసీజెస్లోనూ మనకి ఎవిడెంట్గా కనపడుతూ ఉంటుంది. దెన్ కాలధర్మం ఏమో మెల్లమెల్లగా ట్యూబర్క్యులర్ మయాజం బాగా విస్తరిస్తోంది అంటారు. పిల్లలు చూడండి, మన ముందు జనరేషన్ కన్నా మనం తెలివైన వాళ్ళం, ఒప్పుకోవచ్చా? నో, జనరలైజ్ చేయటానికి. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో పాత వాళ్ళే తెలివితేటలు కలిగిన వాళ్ళు, అంటే పసుపు పూసుకోవడం అని అలా కాదు, సైంటిఫిక్ జనరలైజ్ చేయటానికి. And that intelligence is evident in bringing out what all the principles, natural principles, వాటిని బయటికి తీయటంలోనూ, వాటిని మనం ఎన్కాష్ చేసుకోవటంలోనూ, ఎక్స్ప్లోర్ చేయటంలోనూ, సైంటిఫిక్ డిస్కవరీస్గా చెప్పుకునేటటువంటివి చూడండి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అది దట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ మెకనైజేషన్, ఎవిడెంట్ ఇన్ డ్రగ్ డిస్కవరీ, ఎవిడెంట్ ఇన్ డిజైన్, వీటన్నిటిలో బాగా తెలుస్తుంటుంది చూడండి. అలానే మనకన్నా నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఓ సింపుల్ అజంప్షన్ ఎగ్జాంపుల్, తాతగారు మొబైల్ ఆపరేట్ చేయలేడు, ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి. మనవడు టపా వాడికి మాటలు కూడా రాని మనవడు టపా దాన్ని అంతా ఆపరేట్ చేసేసి ఏది కావాలో అది బయటకు తీస్తాడు. పోనీ మరీ మాటలు రాని 2 ఏళ్ల పిల్లవాడు కాకపోయినా 5th 6th స్టాండర్డ్లో ఉండేవాడు మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ వాడినట్లుగా మన ఏజ్ గ్రూప్లో ఉండేటటువంటి వాళ్ళు వాడలేము. అది ఏజ్ రిలేటెడ్ అవుతుంది కదా సార్. అది ఐ మీన్ రేపొద్దుని అది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ కదండి. చిన్నప్పుడు వాళ్ళకి గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు తొందరగా చేయగలుగుతారు. ఏజ్ పెద్దదైపోయిన తర్వాత మనకి లెర్నింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి కాబట్టి మనం చేయలేము. అంత అది ఎవ్రీ జనరేషన్ లోనూ ఉండొచ్చు కదండి. ఈ జనరేషన్ లో వాళ్ళు మొబైల్స్ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు రేడియో ఇచ్చి ఆపరేట్ చేయమంటే చేస్తారండి. వాళ్ళు ఐ మీన్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి దే పికింగ్ ఇట్ అప్ కదా అనుకోవచ్చు. అంటే ఇక్కడ రీసెర్చ్ ఏంటంటే క్యాలిబ్రేట్ చేస్తాం. ఎలా చెప్పను, ఇప్పుడు ఒక ఎలుక బిహేవియర్కి నా బిహేవియర్కి మనం కంపేర్ చేయొచ్చా? కొన్ని సందర్భాల్లో చేస్తామేమో అండి. అంటే రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే, ఎలుక లైఫ్ స్పాన్ ఒక 2 months అనుకోండి, మనిషి లైఫ్ స్పాన్ 100 years అనుకుందాం. సే 2 నెలలు అని అంటే ఎంత, 60 రోజులు. లెక్క మీరు తర్వాత నిదానంగా వేయండి. సపోజ్ 10 years కిడ్ ఈజ్ ఈక్వల్ టు 5 days ర్యాట్ అనుకుందాం. దాన్ని కరిలేట్ చేసి ఫైండింగ్స్ ఇస్తుంటారు. అలానే ఇప్పుడు మనం ఇంతకుముందు ఆఫ్లైన్ క్లాసులో చెప్పినట్టున్నాను, మనం వ్యాక్సిన్స్ తయారు చేసే దగ్గర ఇలాంటి రీసెర్చ్, ప్రత్యేకించి న్యూరోబయాలజీ రీసెర్చ్ అంతా అంతే అండి. మైస్ మీద చేస్తారు, దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మనిషి డెవలప్మెంట్ తోటి, అంటే ఎంబ్రియానికల్లీ స్పీకింగ్ టిష్యూ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, దానిలో ఎలా ఉంటుంది, దీనిలో ఎలా ఉంటుందని స్టడీస్ ఉన్నాయి. సో ఇన్ని రోజుల ఎలుక పిల్ల, పోనీ ఇన్ని రోజుల కుందేలు, ఎన్ని సంవత్సరాల మనిషికి సమానం అన్న క్యాలిబ్రేషన్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ కూడాను అలాగే అన్నమాట. నేను రైట్ నౌ మీకు కన్విన్సింగ్గా చెప్పట్లేదు, కానీ ఇలాంటి రీసెర్చ్లో అప్కమింగ్ జనరేషన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. దీనికి ఇంకొంచెం కరెలేట్ చేయాలి అని అంటే, బహుశా దీన్ని మీరు అప్రిషియేట్ చేయగలరేమో చూడండి.
మా తాతగారు 10 కిలోమీటర్లు టక్క 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 నడిచి వెళ్ళాడంటే నేను 2.5-3 కిలోమీటర్లు మాత్రమే నడవగలుగుతున్నాను. ఇది ఓకేనా? ఓకే మన అండి. మన పిల్లలు ఓ 1/2 కిలోమీటరో 30 కిలోమీటరో నడిచేటప్పటికి అలిసిపోతున్నారు. బట్ ఇంటెలెక్చువల్ వర్క్ ఏదైనా సరే మన పిల్లలు మనకంటే ఎక్కువసేపు చేయగలుగుతున్నారు. సార్ అండ్ కరెలేటింగ్ విత్ దిస్ ఫిజికల్లీ మన బ్రెయిన్ 1400 to 1600 గ్రామ్స్ to 1600 గ్రామ్స్ ఉంటుంది ఇన్ జనరల్ హ్యూమన్ బ్రెయిన్. ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ జనరేషన్స్లో వాల్యూమ్ ఆఫ్ బ్రెయిన్ అది పెరుగుతోంది అన్నది రీసెర్చ్ ఫైండింగ్. అలానే అంటే ఇంకొంచెం ఇటువైపు మాట్లాడితే ద నంబర్ ఆఫ్ న్యూరోనల్ జంక్షన్స్, సపోజ్ మనలో ఒక 100 మిలియన్ సినాప్సిస్ అంటే 2 న్యూరాన్లకి మధ్యన ఉండేటటువంటి జంక్షన్ పాయింట్ అన్నమాట. కొన్నిట్లో కాంటాక్ట్ తో ఉంటుంది, కొన్ని జస్ట్ అలా దగ్గరికి అంటే ఇలా దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. దెర్ విల్ బి నో ఫిజికల్ కాంటాక్ట్. ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ బై మీన్స్ ఆఫ్ కెమికల్స్, వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఇలా కలిసి ఉన్నట్టయితే కమ్యూనికేషన్ ఈజ్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ద నంబర్ ఆఫ్ సినాప్సెస్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ లో ఎక్కువ ఫామ్ అవుతున్నాయని, ఎక్కువ సస్టైన్ అవుతున్నాయని చెప్తున్నారు. సో దీన్ని మనం ఈ మాటకి అన్వయించుకోవచ్చేమో, ట్యూబర్క్యులర్ మయాజం బాగా స్ప్రెడ్ అవుతోంది అని. ఇంకొంచెం మాట్లాడితే సైకోటిక్ మయాజం ఎలా వస్తుంది? ఇల్లీగల్ అండ్ ఇర్రెగ్యులర్ సెక్సువల్ కాంటాక్ట్ ఒక మూలం అని అనుకున్నాం కదా. సో దీనిలో సొసైటీలో డైల్యూషన్ కనిపిస్తోందా? ఇటువైపుకు రండి. ట్యూబర్క్యులర్ మయాజం ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సోరా అండ్ సైకోసిస్. ఒప్పుకోవచ్చా ఇప్పుడు? కన్విన్స్ కావట్లేదా? వాల్యూ సిస్టంలో దెర్ ఈస్ డైల్యూషన్. నేను మీకు ఆఫ్లైన్ క్లాస్లో ఎప్పుడన్నా చెప్పానో లేదో, పోనీ ఇంకొంచెం మాట్లాడతాను. కొంచెం సాంప్రదాయంగా ఉండేటటువంటి వాళ్ళు, మన పిల్లలు బాగుపడాలి అనుకునేటటువంటి వాళ్ళు డైలీ ట్రావెల్లో కాలేజ్కి వెళ్ళడానికి పిల్లల్ని పర్మిట్ చేయటం లేదు. పోనీ ఇంకొంచెం చెప్తాను చూడండి. మన తరంలో లేడీస్ అండ్ జెంట్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళ? లేదండి. ఇప్పుడు ఏ కాలేజ్లో అయినా చూడండి, హ్యాపీ డేస్ సినిమాకి ముందు వెనక ట్రెండ్గా మారింది. ఈవెన్ హక్ చేసుకోవటం కూడాను, కౌగిలించుకోవటం అన్నది కూడాను పాత సొసైటీలో లేదు. అది ఇప్పుడు అది బాగా కామన్ అయిపోయింది కాలేజెస్లో. కాలేజెస్ దాకా అక్కర్లేదు, టీచర్స్ ఉన్నారు కదా, స్కూల్ లెవెల్లోనే. మన సొసైటీలో కామన్ అయింది సార్. ముస్లిం సొసైటీలో మొదటి నుంచి హక్ చేసుకోవడం ఉందిగా. అది వేరండి. ఓకే ఓకే, వాళ్ళది వేరు. అక్కడ ముస్లిం సొసైటీలో అంటే మనం ఇది మాట్లాడకూడదేమో, హక్ చేసుకోవటం అన్నది ఇవాళ రంజాన్ కదా, జెంట్స్ మధ్య చూస్తారు మీరు. అవును, జెంట్ లేడీ హక్ చేసుకోవడం ఏమన్నా కనిపిస్తుందా? లేదు. రిలీజియస్ సైన్ అనుకుంటా కదండి, ఆ? అది రిలీజియస్ సైన్ అనుకుంటా వాళ్ళది. అంతే. అది ఇర్రెగ్యులర్ పర్వర్టెడ్ సెక్స్ గురించి కాదు నేను మాట్లాడేది, ఇది ముస్లిం సొసైటీ గురించి.
ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా చెప్తాను చూడండి. బస్సులో ట్రావెల్ చేస్తుంటాం. ఇంతకుముందు లేడీస్ సీట్లు, జెంట్స్ సీట్లు సపరేట్‌గా ఉండేవి. లేడీస్ సీట్స్ ఖాళీగా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది చూడండి. ట్రావెల్ చేసేవాళ్ళు గమనించి చూడండి. లేడీస్ సీట్‌లో జెంట్స్ కూర్చుంటున్నారు. జెంట్స్ సీట్‌లో లేడీస్ కూర్చుంటున్నారు. క్యాజువల్‌గా కూర్చుంటున్నారు. అది తప్పుగా నేను చెప్పటం లేదు కానీ, వాట్ ఐ మీన్ టు సే మనం ఒకప్పుడు వాల్యూ సిస్టమ్ అనుకున్నటువంటిది ఇప్పుడు మారుతోంది. దాంతో Yes, sir, change. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చేసాయి. సహవాసమా ఏంటో ఉందిగా, కెన్ బి యాక్సెప్టెడ్ అని. సో అవును. దాంతో ఏంటంటే ఇదంతా మనం కాల ప్రభావం అనుకోవాలి. పర్టికులర్లీ ద ఎఫెక్ట్ ఆఫ్ యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఆస్ట్రాలజికల్లీ. సో దానివల్ల సొసైటీ వాల్యూ సిస్టంలో మార్పు రావటం వల్ల ట్యూబర్క్యులర్ మయాజం కొంచెం పెరుగుతున్నది అనటం యాక్సెప్టబుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది మనకి డిస్పెన్సరీస్లో కూడా ఎవిడెంట్గా కనపడుతుంది. ఈ కాలంలో వస్తున్న పిల్లల్లో 10 మంది పిల్లలు డిస్పెన్సరీకి వచ్చారు అనుకోండి, వాడు ముక్కులో పాలిప్తో వచ్చేటటువంటి వాడు ఒకడో ఇద్దరో ఉంటే రైటా, ఊరికే జలుబు చేసేది, ఊరికే జ్వరాలు వచ్చేది, ఇలాంటి వాటితో సఫర్ అయ్యే పిల్లలు ఎక్కువ మంది. గమనించి చూడండి. అంటే ఈ పర్స్పెక్టివ్తో మన డిస్పెన్సరీస్కి వచ్చే పిల్లల్ని చూడండి. విపరీతమైన గ్రాస్పింగ్, దెన్ మెమరీ, వస్తువులకి విలువ ఇవ్వకపోవటం ఇక్కడ ఒప్పుకుంటారు అనుకుంటాను. మన చిన్నప్పుడు ఏదన్నా పాడైపోతే చొక్కా గుండి ఊడిపోయింది అనుకోండి, గుండి కుట్టుకునేవాళ్ళం. చొక్కా పాతదై చినిగిపోతే ఒకటో రెండో కుట్లేసి కొంతకాలం అన్నా వాడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లాడు పాడైపోకున్నా దానికి ఏదైనా చిన్న ఇదైనా దాన్ని తీసి అవతల పాడేస్తాడు. జీన్స్ కార్నర్కి వెళ్తాడు, కొత్త జీన్స్ రిపేర్ అనేది ఇప్పుడు అసలు చేయించుకోవట్లేదు. కాన్సెప్ట్ అయిపోయింది కదా. సరే ఇప్పుడు మనం రాసే పెన్నులు చూడండి, పెన్నులనే కాదు మెజారిటీ ఐటమ్స్ యూస్ అండ్ త్రో. అది మరి అదేంటి కాస్మోపాలిటన్ ఇన్కన్సిస్టెంట్ నేచర్ కాకపోతే. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం అప్రిషియేట్ చేయగలం అనుకుంటాను. సార్ ఇదే కాన్సెప్ట్ లో ఇందాక మీరు అన్నారు కదా, మన జనరేషన్ ఇప్పుడున్న కిడ్స్ మొబైల్ వాడడంలోని, ఇప్పుడు మన జనరేషన్ పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు వస్తువు వాల్యూ చూస్తారు, వస్తువు అది కాస్ట్లీ అనో లేకపోతే జాగ్రత్తగా వాడాలనే ఒక భయము లేకపోతే జాగ్రత్తతో ఉంటారు. కొత్త జనరేషన్ ఏంటంటే దాని వాల్యూ తెలియక ఇష్టం వచ్చినట్టు వాడుతుంటారు కదా. అబ్జర్వేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది, అదే చెప్తున్నాను. మనం డబ్బుకు విలువ ఇచ్చేవాళ్ళం, డబ్బు అంటే సంపదకి విలువ ఇచ్చేవాళ్ళం అనుకోండి. అవునండి. ఇప్పుడు చూడండి మనీకి ఎంత వాల్యూ ఇస్తున్నారు పిల్లలు, అసలు లేదు. అంటే దట్స్ ఇట్, అక్కడే తెలుస్తుందా. అదే అండి. సో ఇది ఈ 4 మయాజమ్స్ గురించి. దాని ఇక వీటిల్లో మనం క్రానిక్ డిసీజెస్ అనే వాటిని పట్టుకున్నాం. రాదర్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ అనేటటువంటివి క్రానిక్ అన్నది జనరల్ ఇంప్రెషన్. వాటి ట్రీట్మెంట్ ఎలా అన్నటువంటిది మొన్న ఎప్పుడో టూకీగా చెప్పాను. అది నెక్స్ట్ క్లాస్లో రేపు వీలవ్వదు, అనౌన్స్ చేస్తాను. మండే ఆర్ ట్యూస్డే ఆన్లైన్ కాబట్టి ఈ టైం ఓకే అనుకుంటాను. 8:30 to 9:30, 9:45. మండే ఆర్ ట్యూస్డే క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తామన్నది మాట్లాడుకుందాం. వాస్తవం ఇక్కడ కట్టేస్తాను క్లాస్. ఇంకేమైనా ఉందా? వాస్తవ వాస్తవం.